హరే కృష్ణ ఆరాధించినటువంటి ధన్యవాదాలు. चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणारघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी विश्ववादिनीसुते देवी प्रणमामि हरिप्रिये। नमामि विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशकारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनकारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा जय श्री श्री गौरवताय जय श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माता जय जगद्गुरु कपिलपाद श्री प्रभुपाद जय अनंत कोटि वैष्णव जय समवेत भक्ति संकीर्तन विषय। हरे कृष्ण महामंत्र। హరే కృష్ణ మాత. సో ఎన్ని శ్లోకాస్ వరకు కవర్ చేశానండి ఐడియా ఉందా? హరే కృష్ణ మాతాజీ. సాంఖ్యయోగము 7వ శ్లోకం మాతాజీ. సెకండ్ చాప్టర్ 2వ అధ్యాయంలో 7th శ్లోకం వరకు ముందు మనం కవర్ చేసాము. అయితే సెకండ్ చాప్టర్ లో ఏంటి ఎప్పటిదాకా మనం డిస్కస్ చేసింది ఎసెన్స్ ఎవరైనా చెప్పగలరా? 2 సెంటెన్సెస్ 2 వాక్యాలు సెకండ్ చాప్టర్ లో డిస్కస్ చేస్తాం. అర్జునుడు కృష్ణుడి శరణాగతి కోరుతాడు మాతాజీ. చిన్నకి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏం చేయాలి అని తెలియని ఇదిలో మనకి దిక్కు తోచట్లేదు అనమాట. ఒకవైపు యుద్ధం చేయాలి చెప్పిందిగా, ఇంకొక వైపు ఏమో అందరూ కూడా లాభాలు ఉండే. సో నేను ఎలా యుద్ధం చేయగలను అని చెప్పి చాలా సందేహాలు అర్జునుడి మనసులో ఉంటాయి.
అప్పుడు ఇది ఏం చేయాలి అనేది దిక్కు తోచక కృష్ణుని శరణాగతి వేడుకుంటారు. సో అది నిన్న మనం 2.7 లో చూసాము. ఈ రోజు మనం 2.8 నుంచి కంటిన్యూ చేద్దాం. స్క్రీన్ షేర్ చేస్తాను, శ్లోక రీసెర్చ్ చేద్దాం. టూ పాయింట్ 8 లో ఏమంటున్నారంటే నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యక్షోకముక్షోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. సో ఏమంటున్నారు తెలుగులో చూద్దాం. ఇంద్రియములను శోషింపజేయనటువంటి ఈ శోకమును తొలగించుకుని మార్గమును నేను కాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యము వలె సంపత్ సమృద్ధములు మరియు శత్రురహితమగు రాజ్యములు దరిద్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకున్న జాలను అని అంటున్నారు. సో దేనితో నిండిపోయన్నారు అర్జున? ఇక్కడ కంప్లీట్ గా శోకము ఇష్టమై ఉన్నారనమాట. శోకంతో నిండిపోయి చెప్తున్నారు, దేవతల స్వర్గాధిపత్యము అంటే దేవతల యొక్క రాజ్యం నాకు ఇచ్చినా కూడా ఇంకా శత్రురహితం, ఇంకా శత్రువులు ఎవరూ లేరు, అలాంటి స్థితికి నేను చేరినా కూడా ఈ శోకం అనేది నన్ను వీడదు కృష్ణ అని చెప్పి అర్జున చెప్తున్నారు. ఒకసారి మనం భాష్యం చూద్దాము. ధర్మములకు నీతి శాస్త్రములకు సంబంధించిన సిద్ధాంతములు పరిజ్ఞానముపై ఆధారపడినట్టు పలు హేతువాదములను అర్జునుడు ప్రతిపాదించుచున్నాను. ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని సహాయము లేకుండా తన వాస్తవ సమస్యలు అతను పరిష్కరించుకొనచాలన్నట్లు తెలియచున్నది. తన జీవన మనుగడను వృధా చేయుచున్నట్టి క్లిష్ట సమస్యలను తొలగించుకున్నటకు తన నామమాత్ర జ్ఞానము నిరుపయోగమని అతడు గ్రహింపగలిగను. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడి వంటి ఆచార్యుని సహాయం లేకుండా అట్టి క్లిష్ట సమస్యలను పరిష్కరించుకుంటే అతనికి అసాధ్యముగా కనిపించుచున్నది. కేవలము పాండిత్యము, ఉన్నత పదవుల వంటి జీవిత సమస్యల పరిష్కారములకు ఉపయోగకరములు కాచాలము. శ్రీకృష్ణుని వంటి ఆధ్యాత్మికాచార్యుడు మాత్రమే అట్టి సమస్యల పరిష్కారములకు తోడ్పడగలడు. కనుక సారాంశం ఏమనగా 100కి 100 కృష్ణ చైతన్యవంతుడైన ఆధ్యాత్మికాచార్యుడే ప్రామాణిక ఆచార్యుడు కాగలడు. ఎందుకనగా అట్టివాడే జీవిత సమస్యలను పరిష్కరింపగలడు. సాంఘిక స్థితితో ఎట్టి సంబంధము లేకుండా కృష్ణ చైతన్య విజ్ఞానములను నిష్ణాతుడైన వాడు మాత్రమే నిజమైన ఆధ్యాత్మికాచార్యుడని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపి ఉండను. కిబా విప్ర కిబాన్యాసి శూద్రకేనేవాయ్ ఏ కృష్ణ తత్వవేత్త సేయి గురుపోయి. ఒక వ్యక్తి వేద విజ్ఞానమునందు విద్వాంసుడైన విప్రుడైనను లేక హీన కుటుంబమునందు జన్మించిన వాడైనను సన్యాసాశ్రమును స్వీకరించిన వాడైనను కృష్ణ విజ్ఞానమున నిష్ణాతుడైనప్పుడు మాత్రమే పరిపూర్ణుడను ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుడు కాగలడు. శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల. కనుకనే కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ణాతుడు కాకుండా ఎవ్వరు ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడు కాజాలడు. వైదిక గ్రంథమునందు కూడా ఈ విషయము ఇట్లు చెప్పబడినది. షట్కర్క నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురుర్నస్య వైష్ణవ స్వపక్షో గురువు. వేద విజ్ఞానమునందు పండితుడైన బ్రాహ్మణుడైనను కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ణాతుడు కానిచో లేక వైష్ణవుడు కానిచో అతడు ఆధ్యాత్మిక ఆచార్యుడు అర్హుడు కాచాడు. కానీ ఎవరైనాను హీన కులమునందు జన్మించినప్పటికీ అతడు వైష్ణవుడైనచో లేదా కృష్ణ చైతన్యవంతుడైనచో ఆధ్యాత్మిక ఆచార్యుడు కాగలడు. అప్లోపురాణుడు. జన్మము, మృత్యువు, వృద్ధాప్యము, వ్యాధులనడి భౌతిక దుఃఖములు ధనమును కూడబెట్టుట ద్వారా లేదా ఆర్థికాభివృద్ధిని సాధించడం ద్వారా తొలగింపబడవు. ప్రపంచాన్ని పలు ప్రాంతములలో సమస్త జీవన సౌకర్యములతో కూడి ఆర్థికముగా విశేష అభివృద్ధి పొందినట్టు దేశములు ఎన్ని ఉన్నప్పటికీ అక్కడ కూడా భౌతిక క్లేశములు ఇంకనూ ఎన్నో కలవు. అక్కడి ప్రజలు వివిధ రకాలుగా శాంతి కొరకై అన్వేషించుచున్నారు. కానీ వారి నిజమైన ఆనందము శ్రీకృష్ణుని లేదా భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతుని ఆశ్రయించినప్పుడు మాత్రమే పొందగలదు. అట్టి గ్రంథములు కృష్ణ సంబంధ విజ్ఞానంతో కూడి ఉన్నట్టు. కృష్ణ చైతన్యవంతుడు ప్రామాణికుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి ద్వారా వాటిని అవగతం చేసుకున్నప్పుడే అట్టి ఆనందము ప్రాప్తింపగలదు.
ఆర్థికాభివృద్ధి మరియు భౌతిక సుఖం కలిగినవి మానవుని సాంసారిక, సాంఘిక, జాతీయ లేక అంతర్జాతీయ సంక్షోభములను నివారింపగలిగినచో దరిద్రిపై శత్రురహితమైన రాజ్యము గాని లేదా దేవతల స్వర్గాధిపత్యము గాని తన శోకంలో తొలగింపజాలని అర్జునుడు చెప్పి ఉండేవాడు కాదు. కనుకనే అతడు కృష్ణ చైతన్యంలో ఆశ్రయింపదలిచెను. అదే శాంతి సామరస్యములకు సరియైన మార్గము. ఆర్థికాభివృద్ధి లేక ప్రపంచాధిపత్యము అనేది ప్రకృతి సంక్షోభములచే ఏ క్షణమునైనందున నాశనము చేయబడవచ్చును. ప్రస్తుతము చంద్రలోకంలో మానవుడు చేరగూడినట్లుగా ఉన్నత లోకములను చేరు యత్నము కూడా ఒక దెబ్బతో పెట్టబడవచ్చును. భగవద్గీత 9.21 అని కూడా క్షీణే పుణ్యే మధ్యలోకం విషయంది. పుణ్యకర్మల ఫలితములు క్షీణించినంతనే జీవితమునందలి ఆనంద శిఖరము నుండి అతి హీన స్థితికి జీవుడు పతనము చెందును అని చెప్పి ఈ విషయము సమర్థింపబడుచున్నది. అట్లు ప్రపంచమునందరి పలువురు రాజకీయ నేతలు పతనము చెంది ఉన్నారు. అట్టి పతనములు మరింత అధిక శోకములకు కారణములు అవుచున్నది. కనుక దుఃఖములను పూర్తిగా తొలగించుకోగలిచినచో అర్జునుడి వలె మనము కూడా శ్రీకృష్ణుడే ఆశ్రయింపగలరు. కనుకనే అర్జునుడు తన సమస్యను నిశ్చయముగా పరిష్కరింపమని శ్రీకృష్ణుని అర్థించరు. అదే కృష్ణ చైతన్య మార్గము. కొంచెం పెద్ద ఫోటో భాష్యం పెద్దగా ఉంది కాబట్టి టైం పడుతుంది. సో మీరు చదివేటప్పుడు కూడా కొంచెం శ్రద్ధగా వెళ్ళండి. ఎందుకంటే చాలా ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి భాష్యంలో శ్రీల గోపాల్ గారు చేస్తూ ఉంటారు. మనం ఎంత డిస్కస్ చేసినా కూడా కొంచెం పైన డిస్కస్ చేయగలుగుతాం, కానీ భాష్యంలో చాలా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం అనువాదం అండ్ భాష్యం చదువుతున్నప్పుడు కూడా మీ దగ్గర బుక్స్ ఉన్నట్లయితే బుక్ పెట్టుకొని దాన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తుంది. సో ఈ శ్లోకాలు ఏం చెప్తున్నాడు? అర్జున తన యొక్క శోకం గురించి చెప్తున్నారు. ఎంత శోకం ఉందంటే అర్జునకి ఏమంటున్నారంటే, ఈవెన్ దేవతల యొక్క రాజ్యం ఇచ్చినా కూడా నా శోకాన్ని అది తొలగింపలేదు కృష్ణ అని చెప్పి చెప్తున్నారు. అంటే జస్ట్ ఆలోచించండి, మనకి మనసులో చాలా బాధగా ఉందనుకోండి, చాలా విపరీతమైన బాధలు అనుకోండి, మనకి భౌతికంగా ఎవరైనా ఏదైనా తెచ్చిస్తున్నారు అనుకోండి, దాన్ని మనం ఎంజాయ్ చేయగలిగే స్థితిలో ఉంటామా? లేదు మాతాజీ. లేదు. భౌతికంగా ఎన్ని వచ్చినా కానీ మనసులో ఆ బాధ అనేది మనకి కలిసివేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు జనరల్ గా మనకి ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటారు ఏంటంటే, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, లేదంటే ఎవరైనా దేహత్యాగం చేశారనుకోండి, మనకి ఎంతో టేస్టీ ఫుడ్ చేసి పెట్టినా కూడా దాన్ని మనం తింటున్నప్పుడు దాన్ని ఆస్వాదించగలుగుతామా? ఆ టేస్ట్ మనం రిలీజ్ చేయగలుగుతామా? చేయలేము మాతాజీ. చేయలేము. ఎందుకంటే మనసులో బాధ అనేది కలిసివేస్తూ ఉంటుందన్నా. సేమ్ ఇప్పుడు అర్జున పరిస్థితి కూడా అలానే ఉంది. ఎంత దుఃఖంతో ఉన్నాడు అంటే, నా వాళ్ళతో నేను పోరాడి వాళ్ళపైన యుద్ధం చేసి వాళ్ళని చంపి, నాకు చంపిన ఒకవేళ నేను యుద్ధం గెలిస్తే నాకేమొస్తుంది? గొప్ప రాజ్యం వస్తుంది. సో ఈ రాజ్యం పక్కన పెట్టి కృష్ణ నాకు దేవత రాజ్యం ఇచ్చినా కూడా నాకు ఏదైతే నా వాళ్ళని చంపుతానో, విశ్వదేవాన్ని ద్రోణాన్ని యుద్ధంలో చంపాల్సి వస్తుంది, ఎంతో మంది సైనికుల్ని చంపాల్సి వస్తుంది, నా చుట్టాలు బంధువులందరినీ చంపాల్సి వస్తుంది. ఈ శోకం ముందు ఎంతటి గొప్ప రాజ్యం అక్కడ అక్కడ యుద్ధం అనేది దేనికి జరుగుతుంది? అక్కడ వాళ్ళ రాజ్యం వరకే జరుగుతుంది. కానీ నాకు దేవతల రాజ్యం ఇచ్చినా కూడా నాకు ఈ శోకం ముందు అది ఏమాత్రం కూడా ఆనందాన్ని ఇవ్వలేదు కృష్ణ అని చెప్పి చెప్తున్నారు. మనకి జనరల్ గా మన అస్తిత్వం అనేది 3 లెవెల్స్ లో ఉంటుందంట. ఒకటి ఏంటి అంటే భౌతికంగా, ఒకటి ఫిజికల్ లెవెల్లో మనకు అస్తిత్వం ఉన్నట్లయితే, సెకండ్ ఏంటి అంటే ఎమోషనల్ లెవెల్ అంట. ఎమోషనల్ అంటే మనకి మానసిక స్థలంలో మనకు ఒక అస్తిత్వం ఉంటుంది. ఇంకొకటి మూడోది ఏంటి అంటే స్పిరిచువల్, అంటే ఆధ్యాత్మిక స్థలంలో మనకు ఒక అస్తిత్వం ఉంటుంది. ఎన్ని అస్తిత్వాలు ఉంటాయి మనకి? ఎగ్జిస్టెన్సెస్ ఎన్ని ఉంటాయి? 3. భౌతికం ఒకటి, మానసికం ఒకటి, ఆధ్యాత్మికం ఒకటి అని 3 లెవెల్స్ లో ఉంటాయి. సో ఇప్పుడు ఒక వ్యక్తికి బాగా దాహం వేస్తూ ఉంది అనుకోండి, దాహం వేస్తూ ఉన్న వ్యక్తికి నేను మంచినీళ్ళు తెచ్చినట్టుగా పూలమాల తెచ్చి సత్కారం చేస్తూ ఉన్నాను అనుకోండి, ఆయనకి తృప్తి కలుగుతుందా? కలగదు మాతాజీ. ఆ టైంలో ఆయనకి ఏం కావాలి? నీరు ఇవ్వాల్సి నీరు మాత్రమే తీసుకోవాలి. సో ఫిజికల్ బాడీకి నాకు దాహం వేస్తూ ఉంది. సో ఫిజికల్ లెవెల్లో నాకు ఒక నీరు ఉన్నప్పుడు నేను పూలమాల తెచ్చి నేను సత్కారం చేశాను అనుకోండి, అదేమవుతుంది? ఎమోషనల్ గా, మానసికంగా నేను నీకు మర్యాద ఇస్తున్నాను అనమాట. సో ఫిజికల్ గా ఉన్న ప్రాబ్లమ్ ని ఎమోషనల్ గా మనం తీర్చడానికి చూస్తే అది కుదరదు అనమాట, వర్కౌట్ అవ్వదు అనమాట. దాహం వేస్తున్నప్పుడు వాటర్ కావాలి,
ఆ తర్వాత నేను సత్కారాన్ని సన్మానాలు ఎన్ని చేసినా దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం. కానీ అట్ ద ప్రెసెంట్ మూమెంట్ నాకు నా దాహం తీరడానికి సొల్యూషన్ ఏదన్నా ఉంటే అది ఇవ్వు అని చెప్పి అడుగుతాం. సో ఒక క్షత్రియాకి ఇక్కడ ఆ ఇంత అర్జున లాంటి యోధుడికి వాళ్ళ యొక్క డ్రీమ్ ఏముంటుందో తెలుసా? అంటే నిజంగా ఇంత యుద్ధాలు చేస్తూ ఇన్ని ఆ ఇంత ఆ, వీరత్వం ఉన్న ఒక యోధుడికి ఒక డ్రీమ్ కెరియర్ లాంటిది ఏదన్నా ఉంది అంటే ఏముంటుందో తెలుసా? వీలైనంత రాజ్యాన్ని వాళ్ళు తీసుకోవడము, వీలైనంత ధర్మయుతంగా పరిపాలించడము, గొప్ప ప్రాస్పరస్ కింగ్డమ్ అనేది వాళ్ళకి ఉండడం లేదు వాళ్ళ యొక్క డ్రీమ్ కెరియర్. అవునా కదా? ఎక్సెప్ట్ చేస్తారా చేయరా? చేస్తారు మాతాజీ, చేస్తారు మాతాజీ. అర్జున లాంటి యోధుడికి ఎలా ఉంటుంది అంటే ఆ రాజ్యాన్ని వీలైనంత సుభిక్షంగా పాలించాలి, గొప్ప రాజ్యం ఉండాలి అన్న దానికోసం వాళ్ళు పరితపిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అర్జున ఏమంటున్నారు? అన్నిటికన్నా గొప్ప రాజ్యం ఏముంటుంది చెప్పండి? భూమండలంలో ఉన్న రాజ్యం గొప్పగా ఉంటుందా, లేదా దేవతా లోకంలో ఉన్న రాజ్యం గొప్పగా ఉంటుందా? జనరల్ గా ఆలోచించండి. దేవతల రాజ్యమే మాతాజీ. దేవతల రాజ్యం చాలా చాలా గొప్పగా ఉంటుంది. ఎన్నో సౌకర్యాలు ఉంటాయి కదా. ఇక్కడంటే మనకి ఇంకా అవును. ఇబ్బందులు అనేవి ఎక్కువ ఉంటాయి. కానీ దేవతల రాజ్యంలో ఏమవుతుంది అంటే ఇంకా మనకి సెన్స్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది ఆనందం అనేది. సో అలాంటి రాజ్యం ఇస్తున్నప్పుడు జనరల్ గా మనం ఎప్పుడు కూడా ఒక దానికోసం శ్రమిస్తూ ఉంటాము. ఆ కష్టపడేది ఏదైతే మనం కష్టపడితే పొందుతామో దానికన్నా కూడా ఎంతో విలువైనది ఇస్తున్నాము అంటే జనరల్ గా మనం అగ్రీ చేయడానికి రెడీగా ఉంటామా, రెడీగా ఉంటామా? మనమైతే ఉంటాం మాతాజీ, మనమైతే ఉంటాం. అర్జునుడు అయితే ఉండడు. యాక్చువల్గా అర్జున కూడా ఉండగలడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి తెలుసా? అర్జునుడి మనస్సులో శోకం అనేది ఎంత ఎక్కువగా ఉంది అంటే నువ్వు ఏదైనా ఇవ్వు కానీ నా మనసులో శోకం మాత్రం పోవడం లేదు కృష్ణ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఏదైతే డ్రీమ్ గా పెట్టుకుంటారో అది కూడా ఇవాళ నాకు వద్దు అంటున్నారు అంటే వీ కెన్ జస్ట్ ఇమాజిన్ మనసులో బాధ అనేది ఎంత కలిసి వేస్తుంది, ఎంత కలిపి తిప్పేస్తుంది అర్జున అనేది మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఈ శ్లోకాన్ని. ఇది మనం ఇందాక భాషలో చదివినట్టు అక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చినట్టు శ్రీలంక ఏమన్నారు అంటే చాలా దేశాలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలి లేదా భౌతికంగా కొన్ని సుఖాలు అనేవి పొందాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మన కంట్రీలో ఇండియాలో కొంచెం ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ కొన్ని మటీరియల్ కంఫర్ట్స్ మనం భౌతికంగా సుఖాలు అనేవి మన దేశంలో కొంచెం ఒక లెవెల్లో ఉండొచ్చు. కానీ మీరు అమెరికా లాంటి కంట్రీలు, ఇంగ్లాండ్ ఇట్లాంటి కంట్రీలు చూస్తున్నట్లయితే అక్కడ భౌతికంగా ఎన్ని సుఖాలు ఉంటాయి? చాలా ఉంటాయా ఉండవా చెప్పండి? చాలా ఎక్కువ ఉన్నాయి మాతాజీ. ఎక్కువ ఉంటాయి. నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటే అక్కడ లిమిట్స్ ఉంటాయా? ఉండవు. మనకి మన కంట్రీలో ఇంకా మనం ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. మనం పెళ్లి చేసుకోవాలి అంటే అంటే మనం ఒక రిలేషన్ లో ఉండాలి అంటే పెళ్లి చేసుకోవాలి, ఒక పార్ట్నర్ తోనే మనం లైఫ్ లీడ్ చేయాలి. ఇట్లాంటి రూల్స్ అనేవి ఇండియాలో చాలా మంది మనం పాటిస్తూ ఉంటాము. వాయిస్ క్లియర్ గా లేదా మీకు? మాతాజీ బాగుంది. ఓకే ఓకే. జానకిరామయ్య గారు అయితే ఇష్యూ. ఓకే. సో ఇండియాలో మనకి ఏంటి అంటే భౌతికంగా సుఖాన్ని అనుభవించాలన్నా కూడా మనం కొన్ని రూల్స్ అనేవి పెట్టుకుంటాం, వాటికి కట్టుబడి ఉంటాం. కానీ మీరు పాశ్చాత్య దేశానికి వెళ్ళినట్లయితే అక్కడ రూల్స్ అనేవి ఉండవు. మనల్ని క్వశ్చన్ చేసే వాళ్ళే ఉండరు అనమాట అక్కడ. సో క్వశ్చన్ చేసే వాళ్ళే లేనప్పుడు ఇంత విచ్చలవిడిగా ఆనందం, విచ్చలవిడిగా సుఖం అనేది పొందుతారా లేదో చెప్పండి. కానీ అంత అంత బౌండ్లెస్ గా అంత ఇష్టం వచ్చినట్టు లైఫ్ ని లీడ్ చేస్తున్నా కూడా వాళ్ళలో మనశ్శాంతి, ప్రశాంతత ఉంటున్నాయా? ఉండటం లేదు. ఉండడం లేదు. సో ఎప్పుడు కూడా అంత ఫ్రీడమ్ ఉన్నా కానీ మీరు చూసినట్లయితే చాలా మంది గన్స్ అనేవి క్యారీ చేస్తూ ఉంటారు. ఎందుకని క్యారీ చేస్తూ ఉంటారు? అక్కడ అంత ఎంజాయ్ చేస్తున్నారు కదా, మరి సేఫ్ గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, పీస్ఫుల్ గా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ అక్కడ ఏమవుతుంది? ఎవరికి వాళ్ళు గన్స్ అనేవి క్యారీ చేస్తూ ఉంటారు. ఎవరైనా అటాక్ చేస్తూ ఉంటే దాంతో ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అటాక్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటారు? ఏదో తెలియని అభద్రతా భావం ఉంటుంది అనమాట. ఒక వెలితి అనేది ఉంటూనే ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం ఆర్థికంగా పురోభివృద్ధి చెందితే లేదా భౌతికంగా ఎక్కువ సుఖాలు అనేవి అనుభవిస్తూ ఉంటే నేను ఆనందంగా ఉంటాను అని చెప్పి మనం ఒక అపోహ, ఒక భ్రమలో ఉంటామన్నమాట. అదే మాయాదేవి యొక్క శక్తి అనమాట. మాయాదేవి మనల్ని అలా టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ఆర్థికంగా ఎదిగితే ఎక్కువ మీరు సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తి చేయడానికి మీకు సౌకర్యాలు ఎక్కువ ఉన్నట్లయితే మీరు చాలా హ్యాపీగా ఉంటారు అన్న ఫీలింగ్ అనేది మనకు కలిగిస్తూ ఉంటుంది.
కానీ ఎన్నో దేశాలు వాటిని అనుభవిస్తున్నా కూడా స్టిల్ దే ఆర్ నాట్ ఇన్ పీస్ అన్నమాట. వాళ్ళు ప్రశాంతంగా ఉండడం లేదు. సో ఇక్కడ మనకు పర్పోర్ట్లో చెప్తూ ఉంటారు, ఆ శాంతి కోసం ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎన్నో మార్గాలు ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. మనకి పీస్ కమిటీస్ అని జరుగుతూ ఉంటాయి. సో అంతర్జాతీయంగా ఎన్నో సమితులు జరుగుతూ ఉంటాయి అన్నమాట, ఎలా శాంతియుతంగా జీవించాలి అని చెప్పి. వాళ్ళు ఎన్నో మీటింగ్స్ అనేవి ఫామ్ చేస్తూ, ఎన్నో యూనియన్స్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే ఎంత ఎదిగినా కూడా మనశ్శాంతి, ప్రశాంతత అనేది ఉండడం లేదు. ప్రతి చోట అభద్రతా భావం అనేది నిండిపోయింది అని చెప్పి మనం ఈ పర్పోర్ట్లో చూస్తాం అనమాట. సో ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, ఒకసారి మనం అనుకుంటూ ఉంటాం ఆర్థికంగా ఎదిగితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయేమో, ప్రశాంతంగా ఉండాలేమో అని. కానీ పర్పోర్ట్లో క్లియర్ గా చెప్తున్నారు శ్రీలంక ఏమని చెప్తున్నారు, ఆర్థికంగా ఎంత ఎదిగినా, ఎంత ఇంద్రియ తృప్తి చేసినా, ఎంత సుఖాలు అనుభవించినా కూడా అది మన జీవితంలో వచ్చే అల్టిమేట్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేదు. నేను ఒక 100 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నాను అనుకోండి, నన్ను జన్మ మృత్యు జరావ్యాధి నుంచి ఎవరైనా కాపాడడానికి వీలుంటుందా? 100 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు ఇంకొక 10 నిమిషాలు టైం ఇవ్వండి, నా మృత్యు దగ్గరకు వచ్చింది, ఇంకొక 10 minutes నా టైం ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి నేను అడిగే సౌలభ్యం ఉంటుందా? అండ్ అడిగినా కూడా అది జరుగుతుందా? జరగదు అదే మాతాజీ. మాతాజీ. జరగదు. నా దగ్గర చాలా ఆస్తి ఉంది, నాకు ఎలాంటి రోగాలు రాకుండా మీరు చేయండి అంటే అది పాసిబుల్ అవుతుందా? చేయలేము మాతాజీ. కాదు. చేయలేదు. మన మేబీ కర్మని మనం కర్మని అనుభవించాల్సిందే అన్నమాట. సో నిన్న మన ప్రభుజీ చెప్పారు కదా, 3 రకాల క్లేశాలు అనేవి ప్రతి ఒక్కరూ అనుభవించాల్సి వస్తూనే ఉంటుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు అనేవి ప్రతి ఒక్కరి పైన ఉంటాయి. సో ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా జన్మ మృత్యు జరా వ్యాధి ఈ 4 ప్రాబ్లమ్స్ నుంచి ఎవ్వరూ కూడా బయటికి రాలేరు. మనం ఎంత అపోహ, ఎంత మాయలో బ్రతుకుతాము అంటే, కేవలం నేను నా కెరియర్ లో ఎదిగితే, నేను ఎక్కువ సంపాదిస్తే, నా పొజిషన్ పెరిగితే, నన్ను ఎక్కువ మంది రెస్పెక్ట్ చేస్తే, నన్ను ఎక్కువ మంది గుర్తిస్తే, నాకు మర్యాద, పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటే, నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతూ ఉంటే, వీటి వల్లనే నాకు ఆనందం ఉంటుంది, వీటి వల్లనే నాకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి అపోహ అనేది మనం అపోహలో కూరుకుపోతూ ఉంటాం అనమాట. రియాలిటీ ఏంటి అంటే, ఎంత ఉన్నా కూడా స్టిల్ మనం చేసేది ఆహార, నిద్ర, భయం, మజ్జిగ. ఈ 4 ఇంకొంచెం సొఫిస్టికేటెడ్ గా చేస్తున్నాం. అంత మించి మనం ఏం చేయడం లేదు మన జీవితం. అవునా కదా చెప్పండి? Yes, no? అవును మాతాజీ. మాతాజీ అంతే. అవును అవును మాతాజీ. ఒక జంతు జీవనంలో ఏదైతే చేస్తామో ఆహార, నిద్ర, భయం అయితే, ఒక మానవ శరీరం తీసుకొని కూడా మనం ఆ 4 పనులలోనే కూరుకుపోతూ ఆ 4ని ఇంకా ఎలా బెటర్ చేయాలి, ఇంకా ఎలా బెటర్ చేయాలి. అన్నం పప్పు తిన్నా ఆకలి తీరుతుంది, కానీ అలా కాదు, నాకు కాంటినెంటల్ డిషెస్ కావాలి, అన్ని డిఫరెంట్ రకాల ఐటమ్స్ కావాలి అని చెప్పి మనం ఏం చేస్తాం, ఆహారం యొక్క ఆ ఇంకా ఇంకా ఎంత విధంగా తింటే నాకు నా ఇంద్రియ తృప్తి కలుగుతుందా అని దాన్ని పెంచుతూ ఉంటాం. సో మనకి మంచిగా నిద్ర వస్తే మనం ఉన్న చోట్ల మనం ఎలాంటి ఇంట్లో ఉన్నామో ఆ ఇంట్లో అయినా పడుకోవచ్చు, కానీ లేదు నేను ఉన్న ఇంట్లో కాదు, నాకు ఇంకా బెటర్ హౌస్ కావాలి, పక్కన వాళ్ళకన్నా నాకు ఇంకా గొప్ప ఫెసిలిటీస్ కావాలి. సో ఏమైతూ ఉంటుందంటే, మనం ఒక అపోహలో కూరుకుపోయి జంతు జీవనాన్ని మనం ఇంకా బెటర్ గా, ఒక బెటర్ యానిమల్ గా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్ప, మానవుని యొక్క లక్ష్యం ఏంటి అనేది అసలు మనం గుర్తించలేని స్థితిలో పడిపోతున్నాం. సో అందుకనే ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికంగా ఎంత పెరిగినా కూడా మనల్ని ప్రాబ్లమ్స్, అల్టిమేట్ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని బయటికి తీయలేము. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు యాక్చువల్గా, హెవెన్లీ ప్లానెట్స్, స్వర్గ లోకాలు ఇచ్చినా కూడా నాకు వద్దు కృష్ణ, అది నా శోకాన్ని తీర్చడం లేదు అని అంటున్నారు. భౌతికంగా మనకి భూమండలం పైననే సౌకర్యాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఇది అంటే భగవంతుని గుర్తు చేసుకోలేము. అలాంటిది స్వర్గలోకాలు లాంటి రాజ్యాలు ఇచ్చినప్పుడు ఆ అసలు మనకి భగవత్ స్మరణ అనేది ఉండడానికి పాసిబుల్ అవుతుందా చెప్పండి? ఎక్కువ సుఖాలు ఉన్నప్పుడు మనం భగవత్ స్మరణ చేసుకోగలుగుతామా? అస్సలు చెయ్యం మాతాజీ. అసలు అస్సలు గుర్తు చేయము, కూడా రాదు. అస్సలు గుర్తు కూడా రాదు. కష్టం ఇప్పుడు వచ్చినప్పుడే భగవంతుడు. అందుకే Exactly. కుల్దీవులు కష్టాలే కావాలని అడిగారు కదా మాతాజీ. Correct. సో మన లైఫ్ లో కూడా చూడండి, అన్ని బాగున్నప్పుడు భగవంతుని స్మరణ ఓకే చేయాలి కాబట్టి చేస్తాం, కానీ ఎప్పుడైతే మనకి ఇంట్లో ఏదైనా కష్టకాలం నడుస్తూ ఉంటుందో, బాగాలేదు, అలాంటి టైంలో మనం భగవంతుని పైన డిపెండెన్స్ అనేది ఎక్కువ చేస్తాం. అవునా కదా? ఎక్కువ ఆధారపడతాం భగవంతుని పైన, ఎక్కువ స్మరణ చేస్తూ ఉంటాం, ఎక్కువ ఇంటెన్సిటీ పెడుతూ ఉంటాం మన ప్రేయర్ లో. కానీ అన్ని బాగున్నప్పుడు అంతే శ్రద్ధ అనేది భక్తి పైన మనం చూపించడం. ఈ భూప్రపంచంలోనే అలా ఉండట్లయితే ఇంకొకసారి ఆ దేవతల రాజ్యం లాంటి రాజ్యం వచ్చినప్పుడు ఇంకెలా ఉంటుంది చెప్పండి? కానీ రియాలిటీ ఏంటో తెలుసా, ఈవెన్ దేవతల రాజ్యం వచ్చినా కూడా, మనకి దేవతా లోకంలో ఉండాల్సిన ఆ క్రెడిట్స్ వచ్చినా కూడా
క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి అంటారు. అంటే పుణ్యం అన్నది ఒక్కసారి ఎగ్జాస్ట్ అయిపోయింది అనుకోండి. అంటే ఇప్పుడు మనకి భూమండలంలో ఒక హ్యూమన్ బాడీ తీసుకోవడానికి మనకి కొన్ని పాయింట్స్ ఉండాలనుకున్నాం. సో ఇవాళ మనందరికీ ఆ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ మనం ఈ జీవితాన్ని గడుపుతున్నాం. రేపు పొద్దున మనం పుణ్యం అనేది బాగా చేసుకొని స్వర్గలోకాలకు వెళ్ళినా కూడా, ఎక్కువ ఇంద్రియ తృప్తి చేస్తున్నా, ఎక్కువ ఆనందాన్ని పొందినా కూడా అది పర్మనెంట్ గా ఉంటుందా? ఉండదు ఉండదు మాతాజీ. ఉండదు. మన అది పుణ్యం ఎలా అంటే అయిపోగానే మళ్ళీ కరెక్ట్. సో అది ఎలా ఉంటుంది అంటే అక్కడ కొన్ని పాయింట్స్ అనేవి వచ్చినప్పుడు మనం స్వర్గలోకానికి వెళ్తాం. పుణ్య అనేది కొంత సేకరించినప్పుడు స్వర్గలోకానికి వెళ్తాం కదా. స్వర్గలోకాల్లో మనం అక్కడ కొంతకాలం గడిపే కొద్దీ ఏమవుతుంది అంటే మన పుణ్య అకౌంట్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పుణ్యం వల్ల అక్కడికి వెళ్ళాము. సో అప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు కదా. సో మన పుణ్యం అనేది కొంచెం కొంచెం క్షీణిస్తూ వస్తుంది. ఎప్పుడైతే ఆ క్రెడిట్స్ అనేవి అయిపోతాయో మళ్ళీ మనం ఎక్కడికి వచ్చేయాల్సి ఉంటుంది? మళ్ళీ సేమ్ భూలోకానికి రావాలి. భూలోకానికి రావాల్సి ఉంటుంది. సో ఏమంటున్నారు, ఈవెన్ హెవెన్లీ ప్లానెట్స్ అట్లాంటివి ఇచ్చినా కూడా నా శోకాన్ని తీర్చలేము కృష్ణ అని చెప్పి అర్జున చెప్తున్నారు అనమాట. సో మనం చాలా మంది అట్లాంటి లోకం కోసం ప్రయత్నం చేస్తూ తహతహలాడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, చాలా మంది కూడా మూన్ ప్లానెట్ పైన వెళ్ళాలి, సో చంద్రమండలంలో వెళ్ళాలి, అక్కడ మన జీవనం ఏమన్నా ఉంటుందా అని చెప్పి చాలా ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఎంతో మంది సైంటిస్ట్ అనేవాళ్ళు అక్కడికి వెళ్ళి మన జీవనం కొనసాగించవచ్చా, ఇంకా బెటర్ లైఫ్ లీడ్ చేయొచ్చా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అవునా కదా? ఇది చూసారా లేదా, మీరు విన్నారా లేదా? ఉన్నాం మాతాజీ. కానీ ఇక్కడ అర్జున ఏమంటున్నారు, చంద్రలోకం పక్కన పెట్టండి, నాకు స్వర్గలోకాలు ఇచ్చినా కూడా నా శోకం తీరదు కృష్ణ అని అంటారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అంటే మనం జీవితం అంతా దేనికోసం పరిగెడుతూ ఉంటాము, దేనికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము, అది ఏవి కూడా మనం ఉన్న సిచ్యువేషన్ ని సాల్వ్ చేయలేము. సో అట్లాంటి టైంలో మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే కేవలం భగవంతుని యొక్క షెల్టర్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం మన కన్ఫ్యూజన్ నుంచి మనం ఏం చేయాలి అన్న దిక్కుతోచిన స్థితి నుండి మనకి క్లారిటీ అనేది రావడం మొదలైంది. సో అర్జున ఇక్కడ అదే చేశారనమాట. సో భౌతికంగా ఎంత నాలెడ్జ్ అయినా ఉండనివ్వండి, ఎంత శక్తి సామర్థ్యాలు, ఎంత తెలివితేటలైనా ఉండనివ్వండి, అది ఇక్కడ హృదయంలో ఒక వెలితి అనేది ఉంటుంది చూసారా. ఆ వెలితి అనేది భౌతికంగా ఎన్ని సాధించినా ఎన్ని చేసినా కూడా ఆ వెలితి అనేది తీరదన్నమాట. సో ఏమవుతుంది, భౌతికంగా ఎంత ఎదిగినా కూడా మన కోర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. అసలు నేను ఎందుకున్నాను ఇక్కడ, నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నా పర్పస్ ఏంటి అన్న క్వశ్చన్స్ అనేది మనం ఎన్ని స్కూల్స్ కి వెళ్ళినా, ఎన్ని యూనివర్సిటీస్ కి వెళ్ళినా వీటికి ఆన్సర్ వస్తుందా? రాదు మాతాజీ. కాదు మాతాజీ. ఎవ్వరు దాని గురించి తీర్చారు. ఎంతసేపు కూడా మనం భౌతికంగా ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా కంఫర్టబుల్ గా ఉండాలి, ఎలా బెటర్ గా లైఫ్ ని లీడ్ చేయాలి, ఇంతవరకే చెప్తారు తప్ప అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీ పర్పస్ ఏంటి, నీ గమ్యం ఏంటి, నువ్వు ఎందుకు ఇలా ఇవాళ కష్టాలు అనుభవిస్తున్నావు, కష్టాలు అనుభవించాలని లేకపోయినా కూడా ఎందుకు కష్టాలు పడుతున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు కూడా భౌతికంగా ఆ విద్య నేర్పించేవారు కానీ, భౌతికంగా జీవించేవారు కానీ అసలు ఈ క్వశ్చన్స్ గురించి ఆలోచించారు. ఆలోచన వచ్చినా కానీ అక్కడ మనకి సొల్యూషన్ అనేది ఉండదు. కానీ ఇట్లాంటి వాటికి సొల్యూషన్, ఇట్లాంటి వాటి గురించి ఆలోచన రావాలి అంటే ఓన్లీ థింగ్ ఏంటి అంటే మనము ఒక ఆధ్యాత్మిక గురువులను శరణ వేయాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో కన్ఫ్యూజన్స్ నుంచి క్లారిటీ అనేది వస్తుంది. లేదు అంటే ఆ కన్ఫ్యూజన్స్ లో కూరుకుపోతాము. ఒకసారి లైఫ్ ఇంకా ఎలా ఉంటుంది అంటే అసలు కన్ఫ్యూజన్ లో ఉన్నాము అన్న విషయం కూడా తెలియనంత కన్ఫ్యూజన్ లో ఉంటాము. ప్రాబ్లం అనేది తెలిస్తేనే కదా దానికి సొల్యూషన్ అనేది వెతకగలుగుతాము. కానీ ఎంత ప్రాబ్లం ఉంటుందంటే ఒక్కొక్కసారి, ఎంత రోగం ఉంటుందంటే మన ఇంట్లో ఒక్కోసారి రోగం ఉందన్న విషయం కూడా తెలియనంత లోపల రోగం పెరిగిపోతూ ఉందనుకోండి, అది డేంజరస్ సిచ్యువేషన్ కాదా చెప్పండి? డేంజర్. మాతాజీ. చాలా డేంజర్ అన్నమాట. ఇప్పుడు లోపల ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, మనకి సిమ్టమ్స్ తెలుస్తూ ఆ ప్రాబ్లం వల్ల మనం ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉన్నాం అనుకోండి, ఇమీడియట్ గా దానికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఆ రోగాన్ని నయం చేయించుకోవచ్చు. కానీ భౌతికంగా జీవించే వాళ్ళ విషయంలో ఏమవుతుంది తెలుసా, అసలు ప్రాబ్లం ఉంది మనలో, మన చేతనలో ప్రాబ్లం ఉంది, మన ఆలోచన విధానంలో ప్రాబ్లం ఉంది అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట. సో ఏమంటారు అంటే భౌతికంగా జీవించే వారికి మాయలో ఉన్నామన్న విషయం కూడా తెలియదు. సో ఇదే జీవితం అని గడుపుతూ ఉంటాము. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క శరణు వేడుతామో ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా మనకి రియాలిటీ అర్థమవుతుంది. ఓకే, ఇది అంతా మాయ, నేను మాయా ప్రపంచంలో ఉన్నాను. సో మాయా ప్రపంచంలో ఉన్నాను కాబట్టి నేను దాని ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాను. సో దీని నుంచి బయటపడాలి అంటే
ఆధ్యాత్మిక ఆచార్యులు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి అని తెలుసుకుంటా ఉన్నారు. సో ఏమవుతుంది, మెల్లమెల్లగా మనం ఉన్న రోగం ఏంటో తెలుస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలవుతుంది. ఆ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇవాళ కొంచెం సఫర్ అవుతున్నా కానీ ఏదో రోజు దీని నుంచి బయటకు వస్తామన్న హోప్ ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుంది మాతాజీ, ఉంటుంది ఉంటుంది. మాతాజీ. సో ఇదంతా ఎలా పాసిబుల్ అయింది? కేవలం మనం గురు యొక్క శరణు వేడుకున్నాం కాబట్టి పాసిబుల్ అవుతుంది. లేదు అంటే అసలు మనకి రోగం ఉందన్న విషయం తెలుస్తుందా? తెలియదు మాతాజీ, తెలియదు. తెలియదు మాతాజీ. తెలియనంత ఇదిగా మనం కూరుకుపోతాం. సో ఈ ప్రపంచం అలాంటిది. అండ్ మరొకరు ఇక్కడ ఒకటి చెప్తున్నారు, ముందు శ్లోకాల్లో ఏం చేశాము, అర్జున కృష్ణకి సరెండర్ అయ్యారు కదా. సో ఈ శ్లోకాల్లో మనకి ఇంకొక పాయింట్ చెప్తున్నారు. సో గురువు అనేవారు ఎలాంటి వారు అయి ఉండాలి అనేది మనకి ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు. ఏమంటారు అంటే, గురువు అనేవారు ఒక సోషల్ స్టేటస్ ని బట్టి మనం డిసైడ్ చేయకూడదు. అంటే ఫలానా క్వాలిఫికేషన్ ఉంటేనే గురువు, అంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టితేనే గురువు, ఒక సన్యాసి అయితేనే గురువు, లేకుంటే ఒక ఆ, వేదాలన్నీ బాగా వర్ణించగలగడం వస్తేనే గురువు అనేవి కాదు క్వాలిఫికేషన్స్. ఏం చెప్తున్నారు శ్రీ చైతన్య మహాప్రభు ఇక్కడ? గురువుకు ఉండాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే కృష్ణ చైతన్యం గురించి ఆయన తెలిసి ఉండాలి, ఆయన కృష్ణ చైతన్యాన్ని అవలంబిస్తూ ఉండాలి. ఒక వ్యక్తి కృష్ణ చైతన్యం గురించి తెలుసుకొని తన జీవితాన్ని కృష్ణ చైతన్యంతో ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన మాత్రమే మనకి ఒక పర్ఫెక్ట్ గురువు అవుతారు. లేదు అంటే ఇంకెన్ని క్వాలిఫికేషన్స్ అయినా ఉండలేవండి. నేను పుట్టుకతో స్వతహాగా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టుతాను, కానీ నాకు భగవంతుడి పైన విశ్వాసం లేదు, భగవంతుడు అంటే ఎవరో తెలియదు, భగవంతుడి గురించి భగవంతుని యొక్క జ్ఞానం అనేది నాకు లేదనుకోండి, అలాంటి వారిని మనం గురువుగా మనం కన్సిడర్ చేయొచ్చా? చేయకూడదు. చేయలేదు మాతాజీ, చేయకూడదు. సో చేయలేదు మాతాజీ. రియల్ గురువు యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి అంటే ఆయన కృష్ణ చైతన్యవంతుడై ఉండాలి. సో ఎలాంటి కుటుంబంలో అయినా పుట్టనివ్వండి, ఆయన ఒక శూద్రుని కుటుంబంలో మనం ఫిజికల్ గా చూసినట్లయితే ఒక శూద్రుని కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా కృష్ణ చైతన్యం అనేది తన జీవన విధానం అని, కృష్ణ చైతన్యం గురించి నలుగురికి చెప్పగలిగిన క్యాలిబర్ ఉన్న వారే మనము గురువుగా మనము స్వీకరించాలి. లేదు అంటే ఏమవుతాము, మనము మిస్డైరెక్ట్ అయిపోతాము. సో ఇప్పటిదాకా ఏమనుకున్నాము, గురువు యొక్క షెల్టర్ తీసుకుంటేనే మనకి అల్టిమేట్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలము అని చెప్పి మనం డిస్కస్ చేస్తాం. కానీ ఆ గురువు కూడా ఎలా ఉండాలి అంటే అసలు ఆ అల్టిమేట్ ప్రాబ్లమ్స్ అనేది ఏంటి అనేది తెలిసి అల్టిమేట్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇచ్చేవారై ఉండాలి కదా. మరి అల్టిమేట్ ప్రాబ్లమ్స్ అనేవి జన్మ మృత్యు జరా వ్యాధి అనేది తెలియాలి అంటే కృష్ణ చైతన్యంలో ఉంటేనే కదా తెలుస్తుంది మనకి. అవునా కదా? అంతే అవును మాతాజీ. మాతాజీ. అండ్ వాటి నుంచి బయటపడాలి అంటే కూడా భక్తి చేస్తేనే మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుండి బయటపడగలం అనే విషయం కూడా మనము కృష్ణ చైతన్యంలో ఉన్న గురువు మాత్రమే మనకి అది చెప్పగలం అన్నమాట. లేదు అంటే నార్మల్ గా చాలా మంది కూడా ఇప్పుడు చాలా ఫేక్ గురువుస్ ఉంటూ ఉంటారు. చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే ఎందుకు మీరు ఏం నియమాలు ఫాలో అవ్వక్కర్లేదు, మాకు ఇంత దక్షిణ సమర్పించండి, మేము మీకు మంత్రాన్ని ఇస్తాం, మీరు జపించండి, మీరు మీకు ఇష్టం వచ్చిన పనులు చేసుకోండి, మీరు ప్యూరిఫై అయిపోతారు అని అంటూ ఉంటారు. కానీ నిజంగా అలా చేస్తే అది పాసిబుల్ అవుతుందో చెప్పండి? అవ్వదు మాతాజీ. పాసిబుల్ కాదు మాతాజీ. అవ్వదు. సో పాసిబుల్ చాలా మంది దగ్గరగా ఉండాలి. శ్రీల ప్రభుపాద్ని చాలా మంది అడిగారు అనమాట. శ్రీల ప్రభుపాద్ మనకి 4 నియమాలు పెట్టారు కదా మీరు ఇప్పుడు, అంటే నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో ఇల్లిసిట్ సెక్స్. సో ఈ 4 నియమాలు పెట్టారు కదా. ఈ 4 నియమాలు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మన కృష్ణ చైతన్య సంఘంలో ఎక్కువ మంది డివోటీస్ లేరు, కొంతమంది ఉన్నారు. సో మనం ఏం చేద్దామంటే కనీసం ఒక్క నియమాన్నైనా తీసేద్దాము, అప్పుడు ఏమవుతుందంటే మన గ్రూప్ అనేది పెరుగుతుంది అని చెప్పి శ్రీల ప్రభుపాద్కి ఒకసారి ఒక ఐడియా ఇచ్చారు. శ్రీల ప్రభుపాద్ సింపుల్ గా చెప్పారనమాట, ఫోకస్ అనేది మన సంఘంలో మెంబర్స్ అనేది పెరగడం కాదు, ఇది కాదు ఫోకస్. ఎంతమంది వస్తారో అంతమందినే రానియండి, కానీ ఈ 4 నియమాలు అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పి శ్రీల ప్రభుపాద్ చెప్పారు. సో ఒక ఆధ్యాత్మిక ఆచార్యులు కృష్ణ చైతన్యం గురించి పర్ఫెక్ట్ గా తెలిసిన వారు ఏమంటారు అంటే నియమాలు అనేవి ఖచ్చితంగా పెడతారు. కానీ మనం ఏమనుకుంటూ ఉంటాము, నియమాలు అనేవి ఉంటే ఎలా తీసుకుంటాము, ఎలా వస్తూ ఉంటారు జనాలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ నియమాలు ఇచ్చారు కాబట్టే మనము ఆ నియమాల్ని ఫాలో అయితేనే మనం ప్యూరిఫికేషన్, మనం శుద్ధీకరణ అనేది చెందడం జరుగుతూ ఉంటుంది. నియమాలు అనేవి లేవనుకోండి, మనలో శుద్ధీకరణ అనేది జరగదు. సి ఈ 4 నియమాల్లో ఏ ఒక్కటి తీసినా కూడా అక్కడ ప్యూరిటీ ఉంటుందా చెప్పండి? ఉండదు మాతాజీ. ఉండదు. సో నేను ఒక నియమాన్ని తీసేస్తాను, ఎక్కువ మంది జనాలు వస్తారు అంటే ఏమవుతుంది, రావచ్చు, కానీ లోపల ఉన్న వాళ్ళని కూడా చెడిపోయడం లేదు జరుగుతూ ఉంటుంది. సో ఆధ్యాత్మిక ఆచార్యులు పర్ఫెక్ట్ జ్ఞానం, కృష్ణ చైతన్యంలో జ్ఞానం ఉన్న ఆచార్యులు ఏం చెప్తారు అంటే
నియమాలు అనేవి ఖచ్చితంగా చెప్తారన్నమాట. మనం భక్తిలోకి ఇనిషియల్ గా వచ్చిన వాళ్ళకి మనం నియమాలు చెప్పాం కానీ, అంటే మీరు జపం చేయండి మెల్లిమెల్లిగా అన్ని సెట్ అవుతాయని చెప్తాం కానీ, భక్తిలో కొంచెం కొంచెం ఎదుగుతూ 6 నెలలు 1 సంవత్సరం పాటు ఉన్న వ్యక్తికి మనం చెప్తామా చెప్పమా? మెల్లిమెల్లిగా ఆనియన్ గార్లిక్ మానేయడం మొదలు పెట్టండి, భగవంతునికి నివేదన అర్పించినది తీసుకోండి అనేవి నియమాలు అనేవి మనం ఇస్తామా ఇవ్వమా చెప్పండి? ఇస్తారు మాతాజీ. ఇస్తాం. ఎందుకంటే ఈ మాయా ప్రపంచంలో మన మనస్సు మనల్ని ఆడిస్తూ ఉంటుందన్నమాట. సో మనం నామజపం చేస్తూ మనస్సుని కంట్రోల్లో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఆ మనస్సుని కంట్రోల్లో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు అనేవి మనం ఫాలో అవ్వాలి. లేదు అంటే మనస్సు మళ్ళీ విచ్చలవిడిగా పరిగెడుతూ ఉంటుంది అనమాట. సో ఇనీషియల్ గా నియమాలు కష్టం అవ్వచ్చు కానీ పోను పోను నియమాలు అనేవి తీసుకోవాలి అని చెప్తాం. సో ఆ నియమాలు పాటిస్తున్నప్పుడు కూడా కొంచెం మనకి కష్టం అనిపించవచ్చు కానీ భక్తిలో ముందుకెళ్లే కొద్ది ఏమవుతుంది అంటే ఆ నియమాలు అనేవి మనకి కష్టంగా అనిపించడం. ఎందుకంటే భక్తిలో ఆస్వాదన అనేది మనం పొందుతాం కాబట్టి. సో, ఆధ్యాత్మిక ఆచార్యులు ఎలా ఉండాలి మాతాజీ అనేది కూడా నియమాలు చెప్పండి మాతాజీ. మాతాజీ ఒకసారి చెప్తారా? ఇంకొకసారి ఒకసారి మాతాజీ 4 నియమాలు తెలుగులో ఓకే ఓకే. సో 4 నియమాలు వచ్చేసి నో ఇంటాక్సికేషన్ అంటారు. అంటే మత్తు పదార్థాలు ఏవి స్వీకరించకూడదు. అంటే సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటివి కూడా స్వీకరించకూడదు. నో ఇంటాక్సికేషన్. నో గ్యాంబ్లింగ్. నో గ్యాంబ్లింగ్ అంటే జూదం ఆడడం అంటారు కదా, అట్లాంటివి ఏవి ఆడకూడదు. ఈవెన్ జూదం కింద కూడా మనకి ఏమవుతుంది అంటే స్టాక్ మార్కెట్ లో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మార్నింగ్ కొంత మనీ ఇన్వెస్ట్ చేస్తారు, కొద్దిసేపు అయ్యాక మళ్ళీ దాన్ని సెల్ చేస్తూ ఉంటారు. అంటే స్టాక్స్ కొంటూ అమ్ముతూ ఇమీడియట్ గా మనకి కొంచెం ప్రాఫిట్ కనిపించగానే వెంటనే అమ్మేయడం, వెంటనే కొనడం, అమ్మేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. ఇదంతా కూడా గ్యాంబ్లింగ్ కిందకే వస్తుంది అన్నమాట. ఆలోచించండి, ఇట్లాంటి గ్యాంబ్లింగ్ లాంటి క్రియలు మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, మన చేతన దేనిపైన ఫోకస్ ఉంటుంది? ఆ డబ్బు ఎలా తెచ్చుకోవాలి, ఎలా పెంచుకోవాలి అన్న దానిపైన ఫోకస్ ఉంటుంది కానీ భగవంతుని పైన ఫోకస్ వెళ్తుందా ఎప్పుడైనా అట్లాంటి పనులు చేస్తూ ఉంటే? సో ఇది నియమం ఎందుకు పెట్టారు అంటే మన చేతన అనేది ఇట్లాంటి వాటిల్లో లాక్ అవ్వకుండా భగవంతుని పైన ఫోకస్ వెళ్ళాలి కాబట్టి ఈ నియమాలు అనేవి పెట్టారన్నమాట. సో అర్థం చేసుకోండి, వెనక ఉన్న రీజన్ ఏంటి కూడా అర్థం చేసుకోండి. మత్తు పదార్థాలు తాగే వాళ్ళు ఇప్పుడు చూడండి, ఆల్కహాల్ కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఆ టైంకి ఆల్కహాల్ లేదనుకోండి ఎలా ఉంటారు? ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళని కొడుతూ ఉంటారు, ఎక్కడ డబ్బులు కనిపిస్తే ఆ డబ్బులు తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఒక నిజాయితీగా న్యాయంగా బ్రతకాలి అనేది ఉండదన్నమాట. వాళ్ళకి ఆల్కహాల్ తాగాలి కాబట్టి ఎవరిని అన్యాయం చేసినా ఎవరిని మోసం చేసినా నాకు ఆ టైంకి నాకు డబ్బులు కావాలి, డబ్బులు ఉంటేనే నేను వెళ్ళి కొనుక్కోవాలి. సో ఏమవుతుంది, చేతన అనేది పిచ్చి పిచ్చి విషయాల్లో లాక్ అయిపోతుంది అనమాట. భగవంతుని పైన వెళ్తుందా చెప్పండి ఇట్లాంటి ధోరణిలో ఉంటే చేతన వెళ్ళదు మాతాజీ. వెళ్ళదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నో మీట్ ఈటింగ్. సో మీట్ ఈటింగ్ ఏంటి అంటే నాన్ వెజ్ ఏదైనా ఎగ్స్ కానీ మాంసం కానీ ఇవేమి తీసుకోకూడదు అంటారు. సో హ్యూమన్ లైఫ్ అనేది అంటే ఇప్పుడు మనము ఆ భక్తిలో పర్పస్ అనేదే భక్తి కదా. సో భక్తి చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే జీవహింస అనేది అస్సలు ఉండకూడదు. అంటే ఒక ప్రాణిని చంపడం అనేది పక్కన పెట్టేది. ఒక వైష్ణవుడి యొక్క గుణం ఏంటి అంటే ఇంకొకరిని మాటలతో కూడా ఇబ్బంది పెట్టడం. సో భక్తి చేయగా ఎట్లాంటి స్టేజ్ కి వెళ్తామంటే శుద్ధ వైష్ణవుడు కనీసం పక్కన వారిని ఒక మాట అని బాధపడినా కూడా వాళ్ళు ఎంతో కలిసిపోతారు, అంటే బాగా డిస్టర్బ్ అయిపోతారు అనమాట. అయ్యో నేను ఈ మాట అనడం వల్ల వాళ్ళు ఎంత బాధపడ్డారే అని చెప్పి అట్లాంటి స్థితికి వెళ్తారు. ఒక వైష్ణవుడి యొక్క గుణం అలాంటిది అనమాట. పరదుక్కే దుఃఖి. పక్కన వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నారంటే ఈయన తన బాధగా భావిస్తారనమాట. అలాంటిది ఒక జీవిని మనం చంపుకొని కోసుకొని కాల్చుకొని తింటున్నాము అంటే ఎలాంటి లెవెల్లో ఉన్నాం ఆలోచించండి. ఒక వైష్ణవుడి గుణం ఏంటి? దుఃఖే దుఃఖి. ఎవరు బాధపడినా కూడా ఈయన బాధపడుతూ ఉంటారు. కానీ ఇవాళ మనం ఏంటి అంటే ఆ మీట్ ఈటింగ్ హ్యాబిట్ ఉన్నది, దాన్ని మానుకోవాలి భక్తిలో వచ్చినప్పుడు. ఎందుకంటే మీట్ ఈటింగ్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని ఒక ప్రాణిని చంపి మనం తింటున్నాము అంటే అందులో కూడా ఆత్మ ఉంది, అందులో కూడా పరమాత్మ ఉన్నారు. అలాంటి పని మనం చేయకూడదు అన్న నియమం అనేది పెట్టుకున్నప్పుడు మెల్లిమెల్లిగా భక్తిలో పరిపక్వత చెందే కొద్ది ఏమవుతుంది, ఒకప్పుడు నాన్ వెజ్ తిన్న వ్యక్తి కూడా భక్తిలో పరిపక్వత చెందే కొద్ది ఏమవుతుంది, పక్కన వారికి ఏమన్నా చిన్న బాధ కలిగినా కూడా ఈయన కలిసిపోతారు అన్నమాట. ఇంత లెవెల్లో భక్తి అనేది మన చేతులని మార్చేస్తుంది అన్నమాట. సో మీటింగ్ అనేది చేయకూడదు, ఇది ఒక నియమం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నో ఇల్లిసిట్ సెక్స్. అంటే అభద్ర స్త్రీ సంఘం, అంటే అవైదిక రిలేషన్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడు కూడా వాటి చోటికి వెళ్ళకూడదు అంటారు. సో మనం ఒక రిలేషన్ లో ఉండాలి అంటే అది మనం సాంప్రదాయబద్ధంగా మనం వివాహం చేసుకొని
భార్య భర్తతో, భర్త భార్యతో వాళ్ళిద్దరు మాత్రమే రిలేషన్ లో ఉండాలి. అవైదిక మన రిలేషన్స్ అనేవి ఉండకూడదు అంటారు. ఈ 4 మనకి నియమాలు భక్తిలో. ఓకేనా? ఎస్ మాతాజీ, క్లియర్? దుర్గా మాతాజీ. ఓకే మా మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఫైనల్ గా ఎసెన్స్ ఏంటి అంటే భగవంతుని యొక్క శరణు తీసుకోవడమే మన అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్. అలా కాకుండా మనం భౌతికంగా ఎంత ఎదిగినా, ఆ ఆర్థికంగా ఎంత ఎదగాలని ప్రయత్నం చేసినా కూడా జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఇది అన్ని కూడా సాల్వ్ చేయలేదు. మన కింద అల్టిమేట్ ప్రాబ్లమ్ జన్మ మృత్యు జరా వ్యాధి నుండి బయటపడాలి అంటే ఇది ఎప్పటికీ కూడా మనకి ఉపయోగపడదు. అఫ్ కోర్స్ ఇవి మనకు కావాలి. మనం ఒక శరీరం ధరించాం కాబట్టి మనకి డబ్బులు అనేవి కావాలి, మనకి తినడానికి ఇల్లు కావాలి, మనకి తినడానికి తిండి కావాలి. ఏవైతే బేసిక్ నీడ్స్ ఉంటాయో వాటికి కావాల్సిన డబ్బు అనేది సంపాదించుకోవాలి. కానీ డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన ప్రాబ్లమ్స్ నుండి మనం బయటపడడం అనేది ఇంపాసిబుల్. ప్రాబ్లమ్స్ లోనే కూలిపోతాం. మనం ఏమనుకుంటాం, డబ్బు సంపాదిస్తే ఆనందం వస్తుంది అని ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇనీషియల్ గా కొంతవరకు డబ్బు సంపాదన మనకు ఆనందాన్ని ఇస్తుంది, ఎందుకంటే ఆ డబ్బు వల్లనే మన అవసరాలు అనేవి తీరుతాయి కాబట్టి. కానీ అవసరాలు తీరాక మనకి ఏవైతే కొంచెం సెక్యూరిటీ కోసం, మన ఫ్యూచర్ కోసం కావాలని పెట్టుకుంటామో అవన్నీ కూడా తీరాక ఇంకా కూడా మన చేతన డబ్బు సంపాదించడం పైనే నిమగ్నం అవుతూ ఉంది అంటే దానివల్ల ప్రాబ్లమ్స్ తీరడం కాదు కదా, ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. అందుకని మీరు చూడండి, చాలా మంది, ఎంతో మంది కూడా ఎంతో డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు డిప్రెషన్ అనేది గురవుతూ ఉంటారు. స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అభద్రత భావం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ భక్తుల విషయంలో చూడండి, ఎంత ప్రశాంతంగా, ఎంత సింపుల్ గా ఉంటారు అంటే వాళ్ళకి ఫలాంది లేదు, ఫలాంది కావాలి అన్న కొరత అనేది ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క సాంగత్యంలో ఉంటారు, భగవంతుని సేవలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫలాంది లేదు, ఫలాంది కోల్పోతున్నాము అనే ఫీలింగ్, అభద్రత భావం అనేది ఎప్పుడు కూడా భక్తులకి ఉండదు. సో అర్జున సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళు నాకు ఎలాంటి సామ్రాజ్యం వచ్చినా కూడా నా మనసులో ఉన్న ఈ బాధ అనేది నన్ను తలచి వేసేస్తుంది, నన్ను గుంగ తీసేస్తుంది కృష్ణ అని చెప్పి అర్జున చెప్పి నెక్స్ట్ శ్లోకాలు ఏమిటో చూద్దాం. క్లియర్ గానే ఉందండి మీకు శ్లోకం? క్లియర్ గా ఉంది మాట, ఇది బాగా చెప్పారు. ఓకే, 2.9 చూద్దాము. సో 2.9 ఏమంటున్నారు? సంజయ వాచ, సంజయ చెప్తున్నారు. ఇంగ్లీష్లో చదువుతాను. ఏవముక్త్వా హృషీకేశం గుణాకేశః పరం తపః న యోత్స్యేతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సో సంజయ చెప్తున్నారు, ఏవముక్త్వా హృషీకేశం గుణాకేశః పరం తపః న యోత్స్యేతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను, శత్రువులను జయించు అర్జునుడు ఆ విధముగా పలికి శ్రీకృష్ణుడితో, గోవింద నేను యుద్ధము చేయను అని తెలిపి మౌనము వహించెను. సో భాష్యం ఏమంటున్నారంటే, అర్జునుడు యుద్ధమును మాని యుద్ధ రంగమును వీడి భిక్షాటనను చేపట్టనున్నాడని తెలుసుకుని ధృతరాష్ట్రుడు మిక్కిలి సంతోషించి ఉండవచ్చును. కానీ సంజయుడు అర్జునుని పరంతపుడు అనగా శత్రువులను సంహరించి సమర్థుడని తెలిపి అతన్ని తిరిగి నిరాశపరిచెను. బంధు ప్రీతి కారణంచే అర్జునుడి తాత్కాలికంగా అజ్ఞానంచే శోకములకు గురైనను పరమాచార్యుడైన శ్రీకృష్ణుడు శిష్యుడని శరణు పొందెను. కుటుంబ బంధువుల వలన ఏర్పడిన శోకము నుండి అతడు వెంటనే విడిపడి కృష్ణ చైతన్యము లేక ఆత్మానుభూతి యొక్క పరిపూర్ణ జ్ఞానము చేత జ్ఞాన ప్రకాశమును పొంది తప్పక యుద్ధము చేయునని ఇది సూచించుచున్నది. అర్జునుడు శ్రీకృష్ణుడి నుండి జ్ఞాన ప్రకాశమును పొంది చివరి వరకు యుద్ధము చేయునున్నందున ధృతరాష్ట్రుడి సంతోషము నిరాశగా మారవచ్చును. ఇక్కడ ఏమంటున్నారు, సంజయుడు చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ మనకి భగవద్గీతలో 2 కాన్వర్సేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఏంటా రెండు కాన్వర్సేషన్స్ చెప్పగలరా? సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తాడు మాతాజీ. ఒకటి అర్జునుడు కృష్ణుడిని అడగటము, కృష్ణుడు అర్జునుడికి చెప్పండి. సో రెండు మనకి సంభాషణలు ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటి అంటే అర్జునుడి మధ్య కృష్ణుడి మధ్య సంభాషణ. అయితే ఇదంతా యుద్ధ రంగంలో జరుగుతూ ఉంటే సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గర ఉంటారంట. సంజయుడికి వాళ్ళ గురువైన వ్యాసదేవ నుండి వరం ఉంటుంది. ఏంటి అంటే ఆయనకి ఈ యుద్ధంలో ఏదైతే జరుగుతూ ఉంటుందో ఆయన ఆ ప్యాలెస్ లో ఉండే ఇదంతా చూడడం అనేది, ఇదంతా వినడం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది.
సో ఈ కాన్వర్సేషన్ అనేది సంజయ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అయితే ఏమంటారు సంజయ ఇక్కడ, ఆ పరంతపుడైన అర్జునుడు నేను ఇంకా యుద్ధం చేయలేను కృష్ణ అని చెప్పి ఆ చెప్పేశారు అని చెప్తున్నారు సంజయుడు ధృతరాష్ట్రుడితో. అయితే ధృతరాష్ట్రుడికి ఈ విషయం వినగానే ఏమనిపిస్తుంది జనరల్ గా? సంతోషపడతాడు మాతాజీ, ఆనందపడతాడు. సో ధృతరాష్ట్రుడికి ఏంటి, యుద్ధం జరగకూడదు, మొత్తం రాజ్యం అంతా కూడా మా పిల్లలకే రావాలి, దుర్యోధన అండ్ అతని 100 మంది కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే రాజ్యం అంతా ఉండాలి, వీళ్ళ ఆనందంగా ఉండాలి అన్న కోరిక ఉంది కదా. సో ఎప్పుడైతే అర్జున చెప్పాడో నేను ఇంకా యుద్ధం చేయను కృష్ణ అని ఎప్పుడైతే చెప్పాడో, సో అదే విషయం సంజయ్ ధృతరాష్ట్రుడికి చెప్పారు కదా. సో ధృతరాష్ట్ర ఇమీడియట్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో సంజయ్ ఏమంటున్నారంటే అంత ఆనందపడద్దు, ఎక్కువ ఆనందపడుతున్నారేమో, అంత ఆనందపడద్దు అని చెప్పి ఇక్కడ ఒక పదం చెప్తారు. ఏంటి అంటే పరంతప అంటారన్నమాట. పరంతప అంటే ఏంటి అంటే అర్జునుడి గురించి చెప్తున్నారు. పరంతప అంటే శత్రువులను జయించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, అంత పరాక్రమం కలిగిన వాడు అర్జునుడు అన్నమాట. అయితే ఇక్కడ మనకి శత్రువులు ఎవరు చెప్పండి? కౌరవులు మాకు. సో బాహ్యంగా చూసుకున్నట్లయితే కౌరవులు శత్రువులు, కానీ ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేయను అనే దానికి రీజన్ కౌరవులు ఉన్నారని చేయనంటున్నాడా, లేదా తనలో శోకం వల్ల చేయనంటున్నాడా? ఆలోచించండి. కోపం మాతాజీ, బంధుప్రీతి. బంధుప్రీతి, ఆ బంధుప్రీతి వల్ల లోపల శోకం అనేది ఎక్కువైపోవడం వల్ల అది డిస్టర్బ్ చేస్తూ నేను అందుకని చేయలేను అంటున్నాడు. సో శత్రువులు బాహ్యంగా కౌరవులు అవ్వచ్చు, కానీ అంతరంగికంగా శత్రువులు ఎవరు అంటే తనకున్న అటాచ్మెంట్ అన్నమాట. ఏదైతే ఆ ప్రీతి ఉంటుందో, తన వాళ్ళు అన్న ప్రీతి, ప్రేమ, అనురాగం ఉంటుందో దాని వల్ల నేను యుద్ధం చేయలేకపోతున్నాను, నన్ను శోకం కలిసి వేస్తుంది అని చెప్పి చెప్తున్నారు చూసారా, అది ఇక్కడ యాక్చువల్ శత్రువు అన్నమాట. సో ఇక్కడ సంజయ్ ఏమంటున్నారు, అర్జున పరంతప, శత్రువులను జయించగలిగిన వాడు అంటే కేవలం బాహ్యంగా ఉన్న కౌరవుల పైన జయించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు మాత్రమే కాదు, ఇంటర్నల్ గా ఎనిమిస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ శోకం అనేది ఏదైతే అర్జునుని పట్టి పీడిస్తుందో దాన్ని కూడా జయించగలిగిన కేపబిలిటీ ఉన్నవాడు అర్జునుడు. అయితే దాన్ని జయించగలడు అని ఎలా చెప్తున్నారు చెప్పండి? అర్జునకి నిజంగా దాన్ని జయించగలిగిన కెపాసిటీ ఉందా? అర్జునుడికి లేదు, కానీ కృష్ణుడికి శరణు కోరుతున్నాడు కదా మాతాజీ, అందుకని జయించలేదు. కరెక్ట్. సో అర్జునుడికి లేదు, బయట ఉన్న శత్రువుల్ని జయించగల కేపబిలిటీ అర్జునుడికి ఉండొచ్చు, కానీ లోపల ఉన్న శత్రువుల్ని జయించగలిగిన కేపబిలిటీ ఈవెన్ అంత యోధుడైన అర్జునుడికి కూడా లేదు. కానీ అర్జునుడు ఏం చేస్తారు, మీరు మనకి ప్రభుజీ చెప్పారు కదా, మనకి ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏం చేయాలో తెలిసిన వాడే కరెక్ట్ యోధుడు అనమాట. అంటే ఇప్పుడు ఏం చేయాలో తెలియదు అర్జునుడికి, ఏం చేయాలి, నేను యుద్ధం చేయాలా యుద్ధం చేయకూడదు అన్న క్లారిటీ అయితే లేదు. కానీ అర్జునుడు ఏం చేస్తాడు, భగవంతుని యొక్క శరణు వేడాడు అనమాట. సో ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేయాలో తెలిసినవాడు. మన జీవితంలో కూడా అంతే, మనకి ఏం చేయాలో దిక్కు తోచినప్పుడు భగవంతుని వైపు తిరిగి భగవంతుని శరణు వేడాలనుకోండి, దెన్ వీఆర్ యాక్చువల్లీ సక్సెస్ఫుల్. మనం సక్సెస్ఫుల్ అయినట్లే అనమాట. ఎందుకంటే భగవంతుని శరణు వేడినప్పుడు భగవంతుని మనకు జ్ఞానాన్ని లోపల మనం ఏదైతే మనల్ని కలిసివేస్తూ ఉంటుందో దాన్ని నిర్మూలిస్తారనమాట. అర్జునుడికి ఎలా అయితే ఆ శరణు వేయడం వల్ల భగవంతుడు మొత్తం భగవద్గీతను బోధించి లోపల ఉన్న ఆ శోకాన్ని అంతా కూడా తొలగిస్తారన్నమాట. సో గాంధీవాన్ని వదిలేసిన అర్జున ఫైనల్ గా గాంధీవాన్ని పట్టుకోగలిగారు అంటే లోపల శోకం ఉంటే పట్టుకోగలుగుతారా, శోకాన్ని అంతా జయించిన వాడే పట్టుకోగలుగుతారా? లోకాన్ని అంతా జయించిన మాట అయితే పట్టుకోగలడు మాతాజీ. మరి ఇప్పుడు పరంతప అంటే కేవలం బయట వాళ్ళని, బయట శత్రువుని మాత్రమే కాదు, లోపల ఉండే శత్రువుని కూడా జయించగలిగే కెపాసిటీ అర్జునుడికి వచ్చింది. ఎలా వచ్చింది అంటే కృష్ణుడికి శరణు వేయడం కాబట్టి. సో మన జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి చాలా సార్లు యుద్ధాలు అనేవి బయట నుండి ఉండవండి. గుర్తుపెట్టుకోవాలి, అర్జునుడికి వాళ్ళు యుద్ధం వచ్చింది, భగవంతుడు యుద్ధం చేయాల్సి వచ్చింది, కానీ ఎక్కువ శాతం మనం కలియుగంలో మనకి యుద్ధాలు అనేవి ఎక్కడుంటాయి తెలుసా, మన లోపలే ఉంటాయన్నమాట. మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య 6 అనర్థాలు ఉంటాయి చూసారా. ఈ అనర్థాలు ఎప్పుడు కూడా మన పైన అటాక్ చేస్తూనే ఉంటాయి, అటాక్ చేస్తూనే ఉంటాయి, అటాక్ చేస్తూనే ఉంటాయి. కానీ మనం వాటి పైన కూడా మనం కూడా పరంతపలాగా వాటిని జయించగలగాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా, అర్జునుడి లాగే మనము కూడా భగవంతుని శరణు వేయాలి. లేదు అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. మన మనస్సు మనల్ని 6 అనర్థానికి గురి చేస్తూ ఉంటుంది కదా,
ఈ మనస్సు యొక్క పోకడల్ని మనం జయించడం అనేది ఇంకొక మార్గం ద్వారా ఇంపాసిబుల్. ఎన్ని ప్రయత్నాలైనా చేయండి, ఈ 6 అనర్థాన్ని మనం జయించడం అనేది అస్సలు కుదరలేదు. కేవలం భక్తి చేసినప్పుడు మాత్రమే, భగవంతుని శరణు వేడినప్పుడు మాత్రమే మనం ఈ అనర్థాన్ని జయించగలుగుతాం. మరి మనందరం కూడా యుద్ధాన్ని జయించాలన్న కోరిక ఉంటుందా, యుద్ధాల్లో ఓడిపోవాలని ఉంటుందా? చెప్పండి. యుద్ధాన్ని జయించాలి మాతాజీ. జయించాలి. విఘ్నేశ్వరుని ఇప్పుడు వేడుకోవాలి. మొన్నటిదాకా అంటే మనం ఇప్పుడు భగవద్గీత వింటున్నాము, ఎంతో కొంత జ్ఞానం తెచ్చుకున్నాం కాబట్టి శత్రువులు ఇక్కడే ఉన్నారు అని మనం తెలుసుకుంటున్నాం. కానీ జనరల్ గా ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది, వీళ్ళ వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది, వీళ్ళు ఎలా చేశారు కాబట్టి నేను ఇవాళ ఇలా ఉన్నాను. సో ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాం మనము, బయట వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ స్టార్ట్ చేశాక మనకు అర్థమైంది, యాక్చువల్ గా బ్లేమ్ చేయాల్సిన వాళ్ళని వీళ్ళని కాదు. వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే నా కర్మ వల్లనే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయం మనకు తెలుస్తుంది. సో దాని నుండి నేను ఎలా బయటపడగలగాలి? సో చుట్టూ ఉన్న వాళ్ళని మార్చడం నాకు పాసిబుల్ కాదు, కానీ నా లోపల నన్ను ఏవైతే అటాక్ చేస్తున్నాయో వాటిపైన నేను చేయించగలగాలి అంటే భగవంతుని యొక్క శరణు వేయడమే ఏకైక మార్గం, ఇంకొక మార్గం లేనే లేదు అని మనం తెలుసుకోగలుగుతాము. ఇప్పుడు మాత్రమే మనం వాటిపైన నిలబడగలుగుతాం. అర్జునుడు ఎలా అయితే కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండి క్లారిటీకి వచ్చారో, భక్తి చేసినప్పుడు మనం కూడా అంటే జీవితంలో ఎన్నో కన్ఫ్యూజన్స్ నుంచి మనం కూడా క్లారిటీ వైపు రాగలుగుతాం. అయితే మనము 1.46 శ్లోకాలు కూడా ఒకసారి చూద్దాము. అర్జునుడు చెప్తారు, నేను యుద్ధం చేయలేను కృష్ణ అని చెప్పి చెప్తారన్నమాట. ఇండైరెక్ట్ గా చెప్తారు. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏమన్నారు, 1.46 లో సంజయుడు ఇట్లు పలికెను, అర్జునుడు రణరంగమునందు ఆ విధముగా పలికి ధనుర్బాణములను పక్కగా పడేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడే రథమునందు చతికిలబడను. సో ఇక్కడ కూడా సేమ్ అదే జరిగిందా లేదా? తన ధనుర్బాణాన్ని పక్కన పెట్టేసి ఇంకా తను దుఃఖంతో చతికిల పడిపోయాడు అనమాట. అండ్ ఇక్కడ కూడా అదే జరిగింది కదా, మరి 2.9 లో కూడా అదే జరిగింది కదా. బట్ డిఫరెన్స్ ఏంటి, ఎవరైనా చెప్పగలరా? సేమ్ మళ్ళీ సంజయ్ ఏమంటున్నాడు, శత్రువులు జయించు అర్జునుడు ఆ విధముగా పలికి నేను యుద్ధం చేయను గోవిందా అని చెప్పి మౌనం వహించాడు. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఏమైనా గెస్ట్ చేయగలరా? మాతాజీ ఆయన అంటే భౌతికంగా అలాగున్నారు, అప్పుడు కృష్ణుడు ఆశ్రయించలేదు, ఇప్పుడు కృష్ణుడు గురువుగా తీసుకున్నారు కాబట్టి, శిష్యుడిగా ఈ నుండి గురువుగా తీసుకున్నారు కాబట్టి సొల్యూషన్ వచ్చింది. సో యాక్చువల్గా ఏంటి అంటే 1.46 లో అర్జునుడు తన సొంత అభిప్రాయాన్ని చెప్పేశాడు అనమాట. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటి తెలుసా, శరణు వేడాక మాట్లాడుతున్నారు. ఏమన్నారు, నేను యుద్ధం చేయలేను కృష్ణ గోవింద అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా, మీరు గైడ్ చేయనిదే నేను యుద్ధం చేయలేను కృష్ణ అని అంటున్నారు. కానీ 1.46 లో ఏమంటున్నాడు, నేను యుద్ధం చేయలేను కృష్ణ, నా వల్ల కాదు అని అంటున్నారు అన్నమాట. సో దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఒక పేషెంట్ తన సొంత వైద్యం అనేది చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి. సో అప్పటిదాకా ఏంటి అంటే తన సొంత వైద్యం అనేది చేసుకుంటూ ఉన్నాడు. అండ్ ఎప్పుడైతే డాక్టర్ దగ్గరకు వచ్చారో, డాక్టర్ నాకు మీరు వైద్యాన్ని ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే నేను ఇది బయట పడలేకపోతున్నాను, ఇప్పటిదాకా నేను ఎన్నో మార్గాలు ట్రై చేస్తాను కానీ దీని నుండి నేను బయటికి రాలేకపోతున్నాను అని చెప్పి ఇక్కడ కూడా చెప్తున్నారు. డాక్టర్ దగ్గరకు వచ్చి కూడా అదే చెప్తున్నారు. ఒకప్పుడు డాక్టర్ ని ఆశ్రయం తీసుకోకుండా మాట్లాడినాము, ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి అదే చెప్తున్నాము. సో దీని అర్థం ఏంటి అంటే, మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి డాక్టర్ దగ్గరకు వచ్చి మనం అడుగుతున్నట్లు అనమాట. సో అలానే ఇక్కడ అర్జున చెప్తున్నారు అనమాట, మీరు గైడ్ చేయనిదే, మీరు నా లోపల ఈ శోకం అనేది తొలగించనిదే నేను ఈ యుద్ధం చేయలేదు, మీరు దయచేసి నాకు మార్గాన్ని తెలపండి అని చెప్పి అర్జున కృష్ణకి సరెండర్ అయి చెప్తున్నారు అనమాట ఇక్కడ. కానీ 1.46 లో అది లేదు, తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైంది మాతాజీ. నెక్స్ట్ ఒక శ్లోక చూసేసి సో 2.10 ఏమంటున్నారు, తమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఏమంటున్నారు, ఓ భరత వంశీయుడా, ఆ సమయమున నవ్వుచు శ్రీకృష్ణుడు ఇరు సేనల నడుమ దుఃఖమగ్నుడైన అర్జునుడితో ఇట్లు అను, ఋషికేశుడు మరియు గుడాకేశుడు అని ఇరువురు సన్నిహిత మిత్రుల మధ్య సంభాషణ జరుగుచుండరు. మిత్రులుగా వారిరువురు సమాన స్థితి ఎందు ఉండేది, కానీ వారిలో ఒకరు స్వచ్ఛందంగా మరొకరికి శిష్యుడయ్యరు.
మిత్రుడు శిష్యునిగా మారగోరినందున శ్రీకృష్ణుడు నవ్వుచుండెను. అయినను తన భక్తుడు కోరినట్లు మిత్రునిగా గాని పుత్రునిగా గాని ప్రియునిగా గాని వర్తించుటకు భగవానుడు అంగీకరించును. కనుకనే భక్తుడు తనను గురువుగా అంగీకరించినంతనే అతడు ఆ స్థానము స్వీకరించి శిష్యునితో అవసరమైన గాంభీర్యంతో సంభాషించును. సర్వులకు లాభము కలిగినట్లుగా ఆ గురు శిష్యుల నడుమ సంభాషణ ఇరు సేనల సమక్షమున బహిరంగముగా జరిగినట్లు తెలుస్తున్నది. కనుకనే భగవద్గీత బోధనలు ఒక ప్రత్యేక వ్యక్తికి గాని సంఘములకు గాని జాతికి గాని సంబంధించినది కాకుండా మానవులందరి కొరకు నిర్దేశింపబడి ఉన్నది. శత్రు మిత్రులందరూ సమానముగా దానిని వినుటకు అర్హులై ఉన్నారు. సో ఇక్కడ ఏమంటున్నారు, ఎప్పుడైతే అర్జున చెప్పారో నేను ఇంకా యుద్ధం చేయలేను కృష్ణ గోవింద అని చెప్పి అర్జున చెప్పారు. సో ఇక్కడ ఏమంటున్నారు, కృష్ణ నవ్వుతున్నారు అని అంటారు అనమాట. సో జనరల్ గా నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది, నాకు బాధగా ఉంది అని చెప్పి మనం ఎవరికైనా వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు నవ్వితే మనకి ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది మాతాజీ. బాధ అనిపిస్తుంది కదా. అరే నాకు ఇంత బాధగా ఉంది, నీ దగ్గరకు వచ్చి చెప్తే నువ్వు సొల్యూషన్ ఇవ్వకపోయావు, కనీసం నన్ను చూసి అలా నవ్వితే నాకు ఇంకెంత కష్టంగా ఉంటుంది అని చెప్పి మనకు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది మాతాజీ. కానీ ఇప్పుడు అర్జునుడు అలా నేను చేయలేకపోతున్నాను కృష్ణ అని చెప్పి కృష్ణుడి శరణ వేడినప్పుడు యాజ్ ఇఫ్ స్మైలింగ్ నవ్వుతున్నాడా అన్నట్లుగా కృష్ణ తన మొహాన్ని పెట్టారు అని అంటే ఆ జనరల్ గా మనకి ఏమనిపిస్తుంది అంటే కృష్ణ అలా ఎందుకు చేశారు అని చెప్పి మనకు అనిపిస్తుందా అనిపించదా? ఎందుకు నవ్వుతున్నారు కృష్ణ అని చెప్పి అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది మాతాజీ. ఇక్కడ ఏమంటారు అంటే ఇప్పటిదాకా సరెండర్ అవ్వక ముందు వరకు కృష్ణ అర్జున ఏ రిలేషన్ లో ఉంటారు? ఫ్రెండ్స్ మాతాజీ. ఫ్రెండ్స్. అర్జున కృష్ణ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట, స్నేహితులుగా ఉంటారు. కానీ ఒక స్నేహితుడు ఏమైతున్నారు, ఇంకొక స్నేహితుడికి నేను సరెండర్ అవుతున్నాను, నేను ఫ్రెండ్ గా ఉండడం కాదు, ఇప్పుడు మీరు నా గురువు, నేను మీకు శిష్యుడి స్థానంలో నేను ఉంటున్నాను అని అన్నారు. అప్పటిదాకా ఫ్రెండ్ గా ఉన్న వ్యక్తి ఇప్పుడు శిష్యుడిగా మారారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి, అప్పటిదాకా యుద్ధరంగం ఇప్పుడు ఏమైపోయింది, క్లాస్ రూమ్ లాగా మారిపోయింది అనమాట. సో కృష్ణ బోధనలు ఇవ్వడం మొదలు పెట్టడానికి అడుగుతున్నారనమాట, మీరు చెప్పనిదే నేను యుద్ధం చేయలేను అని అర్జున చెప్తున్నారు. సో యుద్ధరంగం అనేది ఒక క్లాస్ రూమ్ లాగా మారిపోయింది అనమాట, ఒక తరగతి లాగా మారిపోయింది. అండ్ ఇంకోటి ఏంటి, యుద్ధ రంగంలో ఏముంటూ ఉంటాయి, జనరల్ గా ఏం వస్తూ ఉంటాయి యుద్ధంలో అంటే యుద్ధం చేస్తున్నప్పుడు మన పైన అటాక్ ఎలా జరుగుతూ ఉంటుంది, బాణాలతో జరుగుతూ ఉంటుందా జరగడం? యుద్ధ రంగంలో బాణాలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమైతుంది తెలుసా, అర్జున కృష్ణకి సరెండర్ అయ్యారు కాబట్టి బాణాలు వస్తూ ఉన్నాయి. ఎలాంటి బాణాలు తెలుసా, జ్ఞానంతో నిండిన బాణాలు అనేవి కృష్ణ అర్జున వైపు వేస్తున్నారు అనమాట. సో ఆరోస్, ఒకప్పుడు ఫిజికల్ ఆరోస్ యుద్ధ రంగంలో బాణాలనే వస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు ఏంటి, విజ్డమ్ వర్డ్స్ అనేవి బాణాల్లాగా వస్తాయన్నమాట కృష్ణ నుండి అర్జున వైపుకి అనమాట. సో ఏమైంది, ఈ బాణాలు ఎందుకు, అర్జున లోపల ఉన్న ఇన్నర్ ఎనిమీస్ ఏవైతే ఇందాక అనుకున్నాం కదా, బాహ్యంగా ఉన్న కౌరవుల్ని కాదు, లోపల ఉన్న అనర్థాన్ని చంపాలి అని. సో భగవంతుడు ఎప్పుడైతే భగవద్గీత బోధనని మొదలు పెడతారో అవి ఒక బాణం లాగా వెళ్ళి అర్జునుడి లోపల ఉన్న అనర్థాలని చంపేస్తాయన్నమాట. సో ఏమైంది, ఫ్రెండ్ స్టూడెంట్ అయిపోయాడు. సో యుద్ధ రంగము క్లాస్ రూమ్ లాగా మారిపోయింది. సో బాణాలు అనేవి అప్పటిదాకా బయట ఉన్న శత్రువుల్ని చంపడానికి మాత్రమే ఉన్న యుద్ధ రంగం అనేది ఇప్పుడు కృష్ణుడు చెప్పే బోధనల వల్ల లోపల ఉన్న శత్రువుల్ని కూడా జయించగలిగిన శక్తి అనేది అర్జునకు వస్తుంది అనమాట. సో దీని వల్ల కృష్ణ మెల్లిగా చిన్న చిరునవ్వు నవ్వడం మొదలు పెట్టారు. ఇందాక అనుకున్నాం కదా డాక్టర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ అప్పటిదాకా సొంత వైద్యం చేస్తున్నాడు. సో ఇంకా తన వల్ల రాలేదనమాట, ఎంత చేసినా కూడా ఈ మాట వినడం లేదు ఈ రోగం అనేది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఒక చిన్న చిరునవ్వు నవ్వుతారనమాట. ఏంటి అంటే, ఇప్పటిదాకా నువ్వు ప్రయత్నం చేస్తావు, కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, ఇప్పుడు నీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాను. సో ఈ కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు నీ రోగం అనేది కుదుట పడుతుంది అని చెప్పి నువ్వు రైట్ డెసిషన్ తీసుకున్నావు. నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల నీకు కలిగే మార్పు అనేది చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పి డాక్టర్ ఒక చిన్న చిరునవ్వు నవ్వుతారు అన్నమాట. సో అలానే కృష్ణ ఒక చిన్న చిరునవ్వు దీన్ని అది సూచిస్తుంది అన్నమాట. అర్థమైందా? క్లారిటీ ఉందా? అర్థం చేయగలిగాను. అజ్ఞానం నుంచి జ్ఞానంకి వచ్చారు మాతాజీ. సో ఇప్పటిదాకా నేను పట్టుకోను, నేను చేయలేను అంటున్నాను, కానీ ఇప్పుడు ఏమంటున్నారు, కృష్ణ నువ్వు గైడ్ చెయ్యనిదే నేను చెయ్యలేను కృష్ణ అని చెప్పి ఒప్పుకున్నారనమాట. సో ఇప్పుడు కృష్ణ ఇంకా గంభీరంగా చెప్పడం మొదలు పెడతారన్నమాట. ఇప్పటిదాకా ఫ్రెండ్లీ టాక్స్ నడిచాయి, కానీ ఎప్పుడైతే అర్జున నేను నీకు శిష్యుణ్ణి కృష్ణ నువ్వు గైడ్ చేయాలి అని అంటారో
కృష్ణ ఒక గురువు యొక్క గంభీరత్వాన్ని తీసుకొని మాట్లాడడం మొదలు పెడతారన్నమాట. అది మనము నెక్స్ట్ శ్లోకా నుండి చూడొచ్చు. సో ఇప్పుడు కూడా మనము ఫ్రెండ్లీ టాక్స్ తో మన ప్రాబ్లమ్స్ ని డీల్ చేయలేము. మీరు ఎప్పుడైతే గురువు ఆశ్రయం తీసుకుంటారో, గురువు ఎప్పుడు మనకి ఫ్రెండ్లీగానే చెప్తారా అండి? పర్లేండి, ఏం కాదు, అలానే ఇదానే అని చెప్పి సింపుల్ గా చెప్తారా? లేదు, చాస్టైజ్ చేస్తారా? అంటే నువ్వు కరెక్ట్ గా లేవు అంటే గట్టిగా వాయిస్ ని గట్టిగా చేసి తప్పుదారిలో వెళ్తూ ఉంటే దండన చేసైనా కానీ గురువు మనల్ని కరెక్ట్ చేస్తారా? చేయరా? చేస్తారు. చేస్తాడు మాతాజీ, అందరూ చేసుకునే దండన చేస్తారు. కరెక్ట్ దారిలో లేవు అని చెప్పి మనల్ని గట్టిగా వారిస్తారనమాట. అప్పుడు మాత్రమే మనం కరెక్ట్ దారిలో వెళ్ళగలం. అండ్ దానితో పాటు మనకి ఏం చేస్తారు? జ్ఞానాన్ని కూడా ఇస్తారనమాట. సో కృష్ణ ఎలా జ్ఞానాన్ని ఇచ్చారు చెప్పారు కదా. లోపల ఉండే శత్రువుల్ని జయించడానికి కావాల్సిన ఆ బాణాల లాంటి జ్ఞానాన్ని కృష్ణ ఎలా ఇచ్చారు అనేది మనకి 2.11 నుండి స్టార్ట్ అయ్యింది. సో యాక్చువల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా 2.11 నుంచి కృష్ణ చెప్పడం అనేది మొదలవుతుంది. 2.7 లో అర్జున కృష్ణకు సరెండర్ అయిపోతాడు. సరెండర్ అయ్యాక ఫైనల్ గా చెప్తారు, నేను ఇంకా యుద్ధం చేయలేను, నా వల్ల కావడం లేదు కృష్ణ అని చెప్పి 2.8, 9, 10 లో మనకి చెప్తారన్నమాట. శోకం అనేది నన్ను కలిసి వేస్తుంది, నా వల్ల కావడం లేదు, నేను యుద్ధం చేయలేను, నేను గైడ్ చేయలేదే నాకు చేత కాదు అని చెప్పినప్పుడు కృష్ణ ఒక చిన్న చిరునవ్వు చెప్పినవి ఇంకా ఏ జ్ఞానాన్ని ఇస్తే లోపల ఉన్న ఆ అనర్థాన్ని అర్జున జయించగలరు. అర్జునుడి మాధ్యమంగా మనందరికీ కూడా ఈ జ్ఞానాన్ని కృష్ణ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 2.11 నుంచి కృష్ణ బోధన అనేది మనం చూడవచ్చు. ఓకే, రేపటి సెషన్ లో మనం ఆ శ్లోకాస్ అనేది చూపించాం. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ మాతాజీ. అర్థమైంది మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ, చాలా బాగా చెప్పారు. అర్థమైంది మాతాజీ, మనం ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏమైనా questions హరే కృష్ణ ఉన్నాయండి? మాతాజీ. Rest of the 2 minutes. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే మెయిన్ కృష్ణ. టేక్అవే ఏంటి అంటే మన క్లాస్ కి వాళ్ళ మెయిన్ లెర్నింగ్ ఏంటంటే భగవంతుని యొక్క శరణు వేడనేది, ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క శరణు తీసుకుంటే లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ నుండి మనం బయటికి రాలేదు. హరే కృష్ణ సో ఇది మనకి మాతాజీ. లెర్నింగ్ అని. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, దండోత్పన్నం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సరే మాతాజీ, కొంచెం పెట్టాను, నేను మళ్ళీ మెసేజ్ పెడతాను మీకు అంతే. షూర్ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. మాతాజీ, ఇప్పుడు మనం ఏ ప్రాబ్లం ఉన్నా మనం గురువుకి చెప్పుకోవాలని అంటారు కదా మాతాజీ. ఇప్పుడు మనకి ఇప్పుడు శిక్షా గురువుని కూడా మనం గురువుగా ట్రీట్ చేసి మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకోవాలి. కానీ కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని గురువు దగ్గర మనం చెప్పుకోలేము కదా మాతాజీ. అలాంటప్పుడు మనం కృష్ణుడిని ఆశ్రయించవచ్చా? లేకపోతే ఏ ప్రాబ్లం అయినా పర్వాలేదు కృష్ణుడు శిక్షా గురువుతోనే చెప్పుకుంటే క్లియర్ అవుతుందా మాతాజీ? కృష్ణుడి ఆశ్రయం తీసుకోవచ్చు మాతాజీ, కానీ రైట్ ఎట్ దట్ మూమెంట్ మనకి ఏం చేయాలి అని దిక్కుతూ వచ్చినప్పుడు మనము భక్తిలో ఆల్రెడీ శిక్షా గురువులు అంటే మనకన్నా చాలా ముందున్నవారు, మనకి ఎంతో గైడ్ చేసేవారు కాబట్టి వాళ్ళ దగ్గర మన ప్రాబ్లమ్ ని డిస్కస్ చేయొచ్చు. డిస్కస్ చేసి నేను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి అని చెప్పి గైడెన్స్ తీసుకోవచ్చు మాతాజీ. సో వాళ్ళు భక్తి కోణంలోనూ అండ్ మన వైపు మనం ఉన్న పరిస్థితిని రెండింటినీ కూడా అర్థం చేసుకొని ఏ విధంగా మనం వెళ్తే మనకి బెటర్ జరుగుతుంది అన్నది వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ. అరే మాతాజీ, రేపు క్లాస్ ఉంటుందా మాతాజీ పొద్దున్నే? రేపు ఉంటుంది మాతాజీ క్లాస్. ఏకాదశి. ఓకే ఓకే, ఏకాదశి కదా. అయితే మీకు గ్రూప్ లో ఇన్ఫార్మ్ చేస్తాను మాతాజీ. ఏకాదశి స్పెషల్ క్లాస్ ఉంటుందా లేదంటే ఇదే కంటిన్యూ చేస్తామా అనేది గ్రూప్ లో మెసేజ్ చేస్తాను. ఒకసారి మీరు గ్రూప్ లో మెసేజ్ చేయొచ్చు. సరేలే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. మాతాజీ. Thank you so much. Hare Krishna. Vacha Bhakta-Kadambhyascha Vipasindhya Patitanam Vaishnavibhyo Shri Shri Radha Mohan Shri 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 Radha Krishna Shri Shri Jagannath Sundara Shri Shri Radha Shri Radha Shri
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హరే ధన్యవాదాలు కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ హరే యూ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.